अपने आचार विचार जो पुरातन काल से हमारे पूर्वजों ने लेके आया है, ऐसे बातों से सावधान रहो, तुम परमेश्वर के बच्चे और विश्वासी हो। ప్రాచీన కాలంలో మన పితరులు ఎవరైతే తీసుకొచ్చారో పద్ధతులను రీతులను ఇలాంటి మాటల నుండి మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకనగా మీరు దేవుని సొత్తు అయి ఉన్నారు. आमेन ఆమేन हालेलुया హల్లెలూయా. वचन में लिखा है వాక్యమందు రాసింది कि वो मसीह के अनुसार ठीक नहीं है। అవి క్రీస్తుకు అనుకూలమైనవి కావు. अगर थोड़ा बेचारा कड़क पास्टर मिल गया तो उसके पीछे बहुत कुड़कुड़ाहट होती है, కొంచెం కఠినమైన పాస్టర్ దొరికితే ఆయన వెనకాల ఎంతో సనుగుతూ ఉంటారు. लेकिन वो आपकी टेक केयर के लिए ही ये बातें आपको बता रहा है। నువ్వు మంచిగా చక్కగా ఉండడానికే ఆయన ఈ మాటలు నీకు చెప్తున్నాడు. ऐसे काम मसीह में अच्छे नहीं है करके वचन में लिखा है। ఇలాంటి పనులు క్రీస్తునందు మంచివి కావు. मैं ऐसे कई ढेरों बातें आपको बता सकता हूं। ఇలాంటి లెక్కలేని మాటలు చెప్పగలను. इंसान मर गए तो 13वीं से लेके 16वीं तक चलते ही रहता कार्यक्रम, మనిషి చనిపోయిన తర్వాత దినవారాలను మొదలుకొని సంవత్సరికం వరకు జరుగుతూనే ఉంటది. पर प्रभु कहता है కానీ దేవుడు అంటున్నాడు, जो व्यक्ति प्रभु में सो गया है उसका चैप्टर क्लोज, बस। ఏ వ్యక్తి అయితే ప్రభునందు నిద్రించాడో ఆయన చరిత్ర అయిపోయింది ఆడికి. उसको मूर्त मत बनाओ, ఇక ఆయనను విగ్రహంగా చేసుకోకు. उसको मूर्त बनाकर ఆయనను విగ్రహంగా చేసుకొని आप साल भर उसकी पूजा आराधना के लिए क्या क्या कर लेते हैं, आप कर लो। సంవత్సరం అంతయు పూజ ఆరాధన కొరకు ఏమేమో చేస్తుంటాం. जीवित परमेश्वर को छोड़ इस सृष्टि की बातों पर आप मन मत लगाए। సజీవం గల దేవుని వదిలేసి సృష్టి మీద ఉన్న మాటల మీద నీ మనసును పెట్టొద్దు. आमेन ఆమేన్ हालेलुया। హల్లెలూయా. सिर्फ मैंने उदाहरण ही दिया है आपको, కేవలం ఉదాహరణ, ऐसे और बहुत निकल के आते हैं, ఇలాంటి ఎన్నో మాటలు ఉన్నాయి ఇంకా है ना। కదా. अरे क्या क्या कार्यक्रम है दुनिया में, बहुत मूल पाठ आलू। हाँ, इस जग के संबंधित बहुत सारे मूल पाठ और भी है। ఈ లోక మూల పాఠాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. पिछले संडे मैंने बताया పోయిన ఆదివారం చెప్పాను, कोई डे छूटता नहीं, सब डे ही डे है, ఏ దినము తప్పదు, అన్ని దినాలే. है ना। मदर्स डे, తల్లుల దినాలు, जवानों की डे, యవనస్తుల దినాలు, डॉक्टर्स डे, డాక్టర్స్ దినాలు, सब डे ही डे है, అన్ని దినాలు. और मनाते ही जाओ। వాటిని జరుపుకుంటూనే ఉండండి. पर मेरे प्रियो, కానీ నా ప్రియమైన వాళ్ళారా, परमेश्वर कहता है मुझे छोड़ और किसी भी बात पर तेरा मन लगे, वो मूर्ति पूजा के बराबर। నేను తప్ప వేరేకు దాని మీద నీవు మనసును పెట్టావా, అదే విగ్రహారాధన. आमेन ఆమేన్ हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, बहुत कुछ बता सकता हूं मैं आपको अभी। ఇలాంటి చాలా విషయాలు నేను చెప్పగలను. संसारिक बहुत सारे बातें हैं లోకంలో అనేకమైన మాటలు जो ఉన్నాయి. आज हम लोग प्रभु को छोड़कर उन बातों पर मन लगाते और वो करते ही रहते हैं। దేవుని వదిలేసి ఈ రోజు వాటి మీద మనసు పెట్టి మనం వాటిని చేస్తుంటాం. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, सिर्फ मैंने थोड़ा सा आपको हिंट दिया हूं, కొంచెము నీకు సూచన ఇచ్చా. ऐसे कई बातें हैं ఇలాంటి ఎన్నో మాటలు जो ఉన్నాయి, आप आज भी कर रहे हैं। మీరు ఈ రోజు చేస్తున్నారు. तो इस प्रकार के बातों से परे रहने की सावध पौलुस ने कलीसिया को दिया है, ఇలాంటి మాటల నుండి విషయాలను దూరంగా ఉండమని పౌలు సంఘానికి జాగ్రత్త పరుస్తున్నాడు. क्योंकि हम परमेश्वर के बच्चे हैं, ఎందుకనగా మనము దేవుని పిల్లలము, हम यीशु मसीह के लहू में धोए गए हैं। యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన వారము, आज हम पवित्र समाज करके एक अलग किए हुए लोग हैं। పరిశుద్ధ సమాజముగా వేరు చేయబడిన వారము. हमको ये सब बातें नहीं है, మనకి ఇవన్నీ మాటలు తగవు, ये मसीह के अनुसार ठीक नहीं है। క్రీస్తునకు అనుకూలమైనవి కావు. ऐसे कई आपको ये संसारिक बहुत सारे मूल पाठों को मैं आपके सामने रख सकता ఈ हूँ। లోక సంబంధమైన అనేక మూల పాఠములను నేను మీ ముందు పెట్టగలను. मैंने सिर्फ एक हिंट दिया है आपको, కేవలం ఒక సూచన గుర్తు ఇచ్చాను. ऐसा कोई भी काम मत करे ఇలా ఏ పనైనా చేయొద్దు, जिससे हमारा प्रभु हमारा परमेश्वर हमसे नाराज हो जाए, దాన్ని బట్టి మన ప్రభు మన దేవుడు మన నుండి దూరము కాకూడదు. जिससे आपको कोई लाभ नहीं होगा। దాని ద్వారా నీకు ఎలాంటి లాభం ఉండదు. आप बहुत बड़े संकटों में पड़ेंगे, చాలా పెద్ద సమస్యలు పడిపోతావు. आप अपना उद्धार को आप झुटला देंगे। నీవు నీ రక్షణను నీవు పాడు చేసుకుంటున్నావు. हो सकता है आप अपना उद्धार खो देंगे, కావచ్చు వీలైతే నీ రక్షణను కోల్పోతావేమో. आपका उद्धार आपसे छिन जाएगा, నీ రక్షణ నీ నుండి దోచుకోబడుతుంది. क्योंकि वो परमेश्वर ने आपको वरदान के रूप में दिया है। దేవుడు దాన్ని నీకు వరముగా ఇచ్చాడు. उद्धार రక్షణ आपको मुफ्त में मिला है, నీకు ఉచితముగా ఇవ్వబడ్డది. उसके लिए आपने कुछ भी अपना खर्चा नहीं दिया, దాని గాని నీవు ఏ మాత్రము ఖర్చు పెట్టలే, वो मुफ्त में मिला है అది आपको। ఉచితముగా నీకు దొరికినది. क्योंकि प्रभु यीशु मसीह ने अपनी
कीमती लहू बहाकर आपको मुफ्त में दे दिया है। ప్రభు అయిన యేసుక్రీస్తు విలువైన రక్తాన్ని కార్చి నీకు ఉచితంగా ఇచ్చాడు. उसने अपना स्वयं का लहू बहाया, తన సొంత రక్తాన్ని కార్చాడు ఆయన. अपना पवित्र लहू उस कुर्बानी में आपके लिए दे दिया। బలియాగములో తన పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు ఇచ్చాడు. आपके पापों के लिए उन्होंने अपना खुद की कुर्बानी और बलि चढ़ा दी। నీ పాపముల కొరకే తన సొంత రక్తాన్ని బలిగా అర్పించాడు. इसलिए मेरे प्रियो, అందుకని నా ప్రియమైన వాళ్ళారా, आपको उस कुर्बानी को स्मरण रखना है నీవు బలియాగమును జ్ఞాపకం ఉంచుకోవాలి. कि किसी ने मेरे लिए अपने प्राणों को दिया है। ఒకరు నా కొరకు ప్రాణాలు ఇచ్చారు. अब मेरा जीवन और मेरी जिंदगी, मेरा सब कुछ मेरा प्रभु है। ఇక నా జీవితము నా సమస్తము నా దేవుడై ఉన్నాడు. मैं जीऊंगा तो उसके लिए और मरूंगा तो भी उसके నేను लिए। బ్రతికినను ఆయన కొరకే, చనిపోయినను ఆయన కొరకే. इस तरह अगर हमने अपना मन बनाया तो आप इस संसार की कोई भी मूल पाठ की ओर अपना मन कभी नहीं ఈ लगाएंगे। విధానంలో నీ మనసును చేసుకున్నట్లయితే లోక మూల పాటల తట నీ మనసు ఎన్నడను పెట్టవు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. उसके बाद दूसरा पॉइंट मैंने बताया, దాని తర్వాత రెండో పాయింట్ లో చెప్పాను, जीविते परमेश्वर को आप त्याग दो, ऐसा कोई भी काम आप मत करो। సజీవం గల జీవుని త్యాగించేటువంటి ఏ పనైనా మీరు చేయకూడదు. अविश्वासी मन आपके अंदर में ना आए, आप इसके लिए सावधानी रखो। అవిశ్వాసపు విశ్వాసము లేని హృదయము, దుష్ట హృదయం నీలో ఉండకూడదు. దానికన్నా జాగ్రత్త పడాలి. दूसरा पॉइंट पे मैंने ये बताया, రెండో పాయింట్ లో నేను ఇది చెప్పాను. फिर तीसरा पॉइंट पे मैंने ये बताया, మళ్ళీ మూడోదిగా చెప్పాను, आप एसाव की नाई एक वक्त की भोजन के लिए अपने अधिकार को, अपने ज्येष्ठत्व को मत बेचो। ఏషావు వలె ఒక పూట కూటి కొరకు నీ జ్యేష్ఠత్వాన్ని లేక నీకున్న అధికారాన్ని నీవు అమ్ముకోవద్దు. आपको पता नहीं है ज्येष्ठत्व कितना बड़ा सौगात है, अनुग्रह है और एक बहुत बड़ा वरदान है। జ్యేష్ఠత్వం అనేది గొప్ప వరం, అది నీకు తెలియదు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, वो बहुत बड़ा मायना रखता है अपने स्थान पर। తన స్థలమందు చాలా గొప్ప ప్రాధాన్యత కలిగి ఉంది. परमेश्वर ने దేవుడు धर्मशास्त्र में ధర్మశాస్త్రములో पहलौठा होने का एक बहुत बड़ा अधिकार रखा है। జ్యేష్ఠుడు కావడానికి ఒక గొప్ప అధికారం ఇచ్చాడు. आमेन, ఆమేన్. चौथा पॉइंट है। నాలుగో పాయింట్, ఈ వారం पिछले अध्ययन को हम लोग आगे बढ़ा रहे हैं, पिछले अध्ययन को हम लोग आगे बढ़ा रहे हैं। పోయిన అధ్యయనాన్ని, గత అధ్యయనాన్ని మనం ముందుకు కొనసాగించుకుంటున్నాం. पत्रस, दूसरा पत्रस, రెండు పేతురుకు రాసిన రెండో పత్రిక पहला अध्याय మొదటి అధ్యాయం और 10 पद। దాని 10వ వాక్యం. पत्रस की दूसरी पत्री और उसका पहला अध्याय और उसका 10 पद। इस कारण हे भाइयों, अपने बुलाए जाने और अपने चुन लिए जाने को सिद्ध करने का भली भांति यत्न करते जाओ, क्योंकि यदि ऐसा करोगे तो कभी भी ठोकर ना खाओगे। आमेन। అందువల్ల సహోదరులారా, అందువలన సహోదరులారా, నీ పిలుపును, నీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు నిశ్చయం చేసుకొనుట కొరకు మరి జాగ్రత్త పడుడి. జాగ్రత్త పడుడి। ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. अच्छे से समझो इस बात को। ఈ మాటను त्रोटिलरू, कभी आप अपनी बुलाहट में और अपनी पहचान में आप कभी भी ठोकर नहीं खाएंगे। నీ పిలుపులో, నీ ఏర్పాటులో ఎన్నటికీ నీవు త్రొట్టిల్లవు. क्योंकि विश्वास में आने के बाद, ఎందుకనగా విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత हमारे सामने बहुत सारे ऐसे ठोकर खाने के अवसर आते हैं। మన ముందు అభ్యంతరాలు పడవలసిన విషయాలు అనేకంగా వస్తాయి. आमेन। ఆమేన్. तो इसलिए भाइयों को पत्रस सावधान कर रहा है कलीसिया के लोगों को। అందుకని పేతురు సంఘంలో ఉన్న సహోదరులను జాగ్రత్త పరుస్తున్నాడు. तुम्हारे बुलाए जाने మీ పిలుపును, और तुम्हारे चुन लिए మీ जाने, ఏర్పాటును इसे आप समझ कर रखो వీటి ద్వారా తెలుసుకునుడి. और अपने आप को भली भांति आप अपनी बुलाहट को समझकर उसमें चलो। నీకు నీవే చాలా చక్కగా నీ పిలుపును నిశ్చయము చేసుకొని నడువు. यस, आपका बुलाहट को, चुनाव को आप पक्का कर लेना कि
परमेश्वर ने आपको किस बात के लिए बुलाया और चुना है। దేవుడు ఏ మాట కొరకే నిన్ను పిలిచాడు ఏర్పరచుకున్నాడు అనేటువంటి దానిని అనగా నీ పిలుపును నీ ఏర్పాటును ఈ రెండింటిని నిశ్చయము చేసుకోవాలి. अगर ये बात अगर आपने पक्का कर लिया, ఈ మాటని నిశ్చయము చేసుకుంటే फिर आप कभी ठोकर नहीं खाएंगे। నీవు ఎన్నడను త్రొట్టిల్లవు. आमेन, ఆమేన్, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. मैं अपने आप का एक उदाहरण मैं देता हूँ। నా ఉదాహరణ నేను మీకు ఇస్తాను. परमेश्वर ने मुझे चुना, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, मुझे बुलाया నన్ను పిలుచుకున్నాడు, और एक काम मुझे सौंप दिया, ఒక పని నాకు అప్పగించాడు. और उस काम में मैं खड़ा हूँ, ఆ పని యందు నేను నిలబడి और उस ఉన్నాను. काम में मैंने कभी बेईमानी नहीं किया, ना कभी मैंने उस काम में कोई गलत काम किया। ఆ పనిలో నేను అన్యాయం చేయలేదు, ఆ పనిలో పొరపాటు చేయలేదు. ठीक है, సరేనా? तो प्रभु मुझे बढ़ा रहा है। అయితే దేవుడు నన్ను ఎదిగిస్తున్నాడు. आपको मुझे परखने का बस एक ही दाना काफी है कि जब ये फल रहा है, बढ़ रहा है, तो वो अपनी बुलाहट में बिल्कुल पक्का है। మీరు నన్ను పరీక్షించాలంటే ఒక మెతుకు చాలు. ఈయన ఫలిస్తున్నాడు ఎదుగుతున్నాడు అంటే దేవుని పిలుపులో ఉన్నాడు. क्योंकि ఎందుకనగా मुझे पता है कि मेरा बुलाहट क्या है, నాకు తెలుసు నా పిలుపు ఏంటో. मुझे ये पता है నాకు తెలుసు कि उसने मुझे बुलाया भी है और मेरा काम भी मुझे समझा दिया है। ఆయన నన్ను పిలుచుకున్నాడు, నేను చేయవలసిన పనిని నాకు తెలియజేశాడు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. अपने बुलाए जाने और अपने चुन लिए जाने, మన పిలుపును మన ఏర్పాటును जिस काम के लिए चुन लिया, ఏ పని కొరకైనా ఏర్పరచుకున్నాడు. वो बहुत जरूरी है आज। అది చాలా అవసరమైనది ఈ రోజు. तब आप किसी बात में आप ठोकर कभी नहीं खाएंगे। దాన్ని బట్టి నీవు ఎన్నటికి हम बुलाए जाने और हमको चुन लिए जाने का निश्चय कर लेना चाहिए कि परमेश्वर ने जो काम के लिए मुझे बुलाया, मुझे उसी काम में चलना है, ताकि मैं भी आशीषित हो जाऊंगा और मेरे साथ में रहने वाले भी आशीषित हो जाएंगे। నా పిలుపును నా ఏర్పాటును ఈ రెండింటిని నేను నిశ్చయం చేసుకోవాలి. ఎందుకనగా ఏ పని కొరకైతే దేవుడు నన్ను పిలిచాడో అందులో నేను కొనసాగిన ఎలా నేను దీవించబడతాను, నాతో ఉండేవారు దీవించబడతారు. आज बहुतों का समस्या यही है, అనేకులకున్న సమస్య ఇది. परमेश्वर उनको क्या करने के लिए क्या काम के लिए बुलाया और वो जाके क्या काम कर रहे। దేవుడు ఏ పని కొరకే వారిని పిలిచాడో మరి వారు ఏ పని చేస్తున్నారు. उनकी बुलाहट और उनकी चुनाव को वो समझ ही नहीं पाए, వారి పిలుపును వారి ఏర్పాటును వారు తెలుసుకోలేదు. इसलिए అందుకని आज बहुत से ठोकर उनके सामने उनको खाना पड़ रहा, और बहुत बातों में नुकसानदायक भी है, और दूसरों के लिए भी हम नुकसानदायक रहेंगे। అనేకుల ఎదుట వారు అభ్యంతర పడుతున్నారు, అనేక విషయాలను బట్టి అభ్యంతర పడుతున్నారు, మరి అనేకమైన విషయాల్లో వారు నష్టాన్ని ఎదుర్కొంటున్నారు, అనేకులకు నష్టంగా ఉన్నారు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, इसलिए यहाँ लिखा है, అందుకని ఇక్కడ రాసింది ठोकर का कारण मत बनो। అభ్యంతరానికి కారకులు కాకూడదు. आप परमेश्वर के बुलाहट में और उसकी चुनाव में बने रहो। నీవు దేవుని పిలుపులో ఆయన ఏర్పాటులో నిలబడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। इसी मेरे प्रियो, అదే విధంగా నా ప్రియమైన आप सब में भी कुछ ना कुछ बुलाहट है। మీ అందరిలోనూ మీకును కొన్ని కొన్ని పిలుపులు ఉన్నాయి. आपको भी परमेश्वर ने कुछ कुछ वरदान दिया हुआ है। మీకు కొన్ని దేవుడు వరాలు ఇచ్చాడు. किसको सुसमाचार प्रचार करने का, కొంతమందికి సువార్తను ప్రకటించే వరము, आत्माओं को जीतने का, ఆత్మలను సంపాదించే వరము, और कुछ और कलीसिया के अंदर में कुछ काम प्रभु ने आपके लिए रखा है। సంఘము లోపల కొన్ని పనుల కొరకే దేవుడు ఉంచుకున్నాడు. आप भी करते रहे, మీరు చేస్తూ ఉండండి. अपनी बुलाहट को और अपने काम को पहचानो, నీ పిలుపును నీ పనిని గుర్తుపట్టుకో. जिसमें मैं ब्लेसड हूँ, దానిలో నేను जिसमें ఆశీర్వదించబడినాను, मैं आशीषित हूँ, దాని ద్వారా నేను मैं, ఆశీర్వదించబడ్డాను. मेरा परिवार, मेरे बच्चे आशीषित है। నేను నా కుటుంబం నా పిల్లలు ये దీవెనకరంగా आपको ఉన్నారు. दिखता है, అది మీకు ये కనిపిస్తుంది, आपको महसूस भी అది होता మీకు है అనుభవం అవుతుంది. कि मेरा ये बुलाहट बिल्कुल इसी काम के लिए है। నా పిలుపు ఈ పని కొరకై तो ఉంది. मैं प्रभु के भवन में यही काम में चलूंगा। దేవుని భవనంలో ఇదే పని కొరకు కొనసాగుతూ मेरे ఉంటాను. प्रियो, उसमें आप कभी ठोकर नहीं खाएंगे और आपको कभी कोई नुकसान भी नहीं होगा। దాని ద్వారా నీవు త్రొట్టిలో నీకు నష్టం కలగదు. आमेन, ఆమేన్, हालेलुया। आज कलीसिया में हम जो छोटा काम करते हैं, అందుకని సంఘంలో చిన్న పని कल हो చేస్తున్నారు. सकता है परमेश्वर आप कोई बड़े काम में नियुक्त करे, రేపటి కొరకు దేవుడు నేను గొప్ప పని కొరకు నియమించుకుంటాడు. हमको नहीं पता। మాకు తెలియదు. हम परमेश्वर की बुलाहट और उसकी चुनाव को समझकर चलते जाए, మేము దేవుని పిలుపును ఆ ఏర్పాటును నిశ్చయం చేసుకొని నడవాలి. और आपको ये सब काम बांटने वाले और आपको नियुक्त करके चलाने वाले जो आपके ऊपर में है, आप उनकी मानो और उनके अधीनता में रहो। మీకు ఎవరైతే ఈ పనులు అప్పగించి మిమ్మల్ని నియంత్రణ చేస్తున్నారో వారి మాట విని వారికి లోబడి ఉండండి. आमेन, ఆమేన్, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, क्योंकि हमारे ऊपर में जो जिनको प्रबंधन के रूप में ठहराया गया है,
कहीं परमेश्वर उनके द्वारा ही हमसे बातें करता है। మన మీద ఎవరినైతే నియంత్రణ చేయడానికి దేవుడు ఏర్పరిచాడో వారి ద్వారానే దేవుడు మాట్లాడతాడు. आमेन ఆమేన్. हालेलुया। पांचवें पॉइंट में चलते हैं। ఐదో అంశంలోని వెళ్దాము. पांचवा पॉइंट, ఐదో అంశం. पांचवा पॉइंट, ఐదో అంశం. अब आप अपनी पवित्रता और अपनी प्रवर्तन जो भक्ति में है उसमें आप बड़े सावधान पूर्वक चले चलो। మీరు మీ పరిశుద్ధత యందును మీ ప్రవర్తన యందును భక్తితో చాలా జాగ్రత్తగా నడుచుకొనుడి. आमेन। ఆమేన్. इसमें भी अपने को सावधानी रखना है। ఇందులోను మనం జాగ్రత్తగా ఉండాలి. आमेन। ఆమేన్. विश्वास के जीवन में విశ్వాసపు జీవితంలో हम अपनी पवित्रता మన పరిశుద్ధత और अपना भक्ति का जीवन, మన భక్తి జీవితము उसमें बहुत सावधानी बरते। అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. इसमें कभी कभी खोट होने के खतरे हमारे सामने आ सकते కొన్ని हैं। కొన్నిసార్లు లోపాలు వచ్చే అపాయం ఇందులో ఉంటుంది. इसलिए అందుకని ये चितौनी हमें दिया गया है, ఈ హెచ్చరిక మనకి ఇవ్వబడ్డది. क्योंकि विश्वास के जीवन में ये सारी बातें हमारे सामने आते रहते, इसलिए हमें उसके लिए हमें सावध किया गया है। విశ్వాసపు జీవితంలో ఇవన్నీ మాటలు మన ముందుకు వస్తాయి కాబట్టి దాని కొరకే జాగ్రత్త పరుస్తున్నాడు. दूसरा पत्रस రెండవ పేతురు तीसरा अध्याय 3వ అధ్యాయం और 14 पद, దాని 14వ వాక్యం. दूसरा पत्रस उसी में, అందులోనే उसी में, 3:14. उसी में दूसरा पत्रस तीसरा अध्याय और उसका 14 पद। రెండవ పేతురు 3వ అధ్యాయం దాని 14వ వాక్యం. यस, इसलिए हे प्रियो, जबकि तुम इन बातों की आस देखते हो तो यत्न करो कि तुम शांति से उसके सामने निष्कलंक और निर्दोष ठहरो और हमारे प्रभु के धीरज को उद्धार समझो, जैसे हमारे प्रिय भाई पौलुस ने भी उस ज्ञान के अनुसार जो उसे मिला तुम्हें लिखा है। पांचवें पॉइंट में भी परमेश्वर का वचन हमको सावध करता है, सावधानी बताता है कि तुम उसके सामने निर्दोष और निष्कलंक और पवित्र ऐसा ठहरो, अपने आप को आप सावधानी करके रख लो। ఆయన దృష్టికి మీరు నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు మీకు మీరే శాంతము గలవారే జాగ్రత్త వహించుడి. आमेन। हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. सुना आपने मेरे प्रियो? విన్నారా నా ప్రియమైన వారలారా? कैसे रहे हम उसके सामने? మనం ఆయన ఎదుట ఎలా ఉండాలి? निष्कलंक నిష్కలంకులుగాను और निर्दोष। నిందారహితులుగా. जब प्रभु हमें देखे तो हमें उसके सामने निर्दोष और निष्कलंक हम दिखाई दे, उसके लिए आप अपनी सावधानी बना के रखो। దేవుడు మనల్ని చూసినప్పుడు మనము ఆయన దృష్టికి ఆయన ఎదుట నిష్కలంకంగాను నిందారహితులుగాను ఉండునట్లు మనం జాగ్రత్త పడాలి. आमेन। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. उसके लिए దానికి గాను हमारे भाई प्रिय पौलुस ने भी कुछ बातें लिखा है, लेकिन बहुत से लोगों ने उसकी बात को समझ नहीं पाए करके पत्रस पौलुस के बारे में गवाही दे रहा है। సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు, కానీ ఆ విషయాలు తెలుసుకోలేదని పేతురు పౌలు విషయమై కూడా రాస్తున్నాడు. देखा मेरे प्रियो? చూసారా నా ప్రియమైన వాళ్ళారా? देखो, पौलुस अलग है और पत्रस उसकी पत्री में पौलुस का उदाहरण दे रहा है। పౌలు వేరే ఉన్నాడు, కానీ పేతురు పౌలును బట్టిన ఉదాహరణ పేతురు పత్రికలు ఇస్తున్నాడు. क्योंकि ज्यादातर पत्रियां जो है वो पौलुस नहीं लिखा, ఎక్కువగా పత్రికలు పౌలు రాశాడు, लेकिन कुछ थोड़ा बहुत पत्रस ने लिखा। కొన్నింటిని పేతురు రాశాడు. लेकिन पत्रस కానీ పేతురు एक बात का खुलासा यहाँ कर रहा ఒక है। మాటను తెలియజేస్తున్నాడు ఇక్కడ. हमारे प्रिय भाई पौलुस ने कुछ बातें ऐसे ही कलीसिया के लिए लिखा, लेकिन कुछ लोगों ने उनकी बातों को नहीं समझे और उसके लिए उन्होंने अपना मार्ग को टेढ़ा मेढ़ा कर लिया। మన సహోదరుడైన పౌలు కొన్ని మాటలను సంఘానికి రాశాడు జ్ఞానము కొలది, కానీ ఆ మాటలు కొంతమంది తెలుసుకొనక తన మార్గాలను వంకరగా చేసుకున్నారు. देखा मेरे प्रियो? చూసారా నా ప్రియమైన कभी వాళ్ళారా? कभी हम लोग भी ऐसे ही हो जाते हैं। కొన్ని సార్లు మనం ఇలాగనే పోతాం.
हमको जो बताया जाता है, మనకు ఏది చెప్పబడుతుందో, जो सिखाया जाता है, ఏదైతే నేర్పించబడుతుందో उसको हम उल्टा कर लेते हैं। దానికి మనం వ్యతిరేకం అయిపోతాం. बहुत लोग हैं ऐसे, చాలా మంది ఈ విధంగా ఉన్నారు. ये बात होती है। ఈ మాట జరుగుతుంది. इसलिए पत्रस पौलुस के बारे में बता रहा है। అందుకని పేతురు పౌలు విషయమే చెప్తున్నాడు. मेरा भाई ने लिखा, నా సోదరుడు రాశాడు. पर उसकी बातें इतने गहरे होते हैं कि वो समझना कठिन है। ఆయన మాటలు ఇంత లోతైనవి, అర్థం చేసుకోవడం చాలా కష్టం. इसलिए అందుకని कुछ लोगों ने उन बातों को आड़ा टेढ़ा कर लिया। కొంతమంది ఆ మాటలు వంకరగా చేసుకున్నారు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. तो मेरे प्रियो, परमेश्वर के वचन में भी कभी कभी हम लोग आड़ा टेढ़ा कर लेते हैं। దేవుని వాక్యాన్ని కొన్నిసార్లు అడ్డం దిడ్డంగా చేసుకుంటాం. మనం हम कुछ बातें सीधे नहीं समझ पाते, కొన్ని మాటలను చక్కగా అర్థం చేసుకోము, अच्छा नहीं समझ पाते। మంచిగా అర్థం చేసుకోము. एक सेवक ने कुछ बताया तो हम उसको बोलते हैं ये गलत है। ఒక సేవకుడు ఏదైనా చెప్తే మనం అంటాం అది పొరపాటు. पर मेरे प्रियो, కానీ నా ప్రియమైన వాళ్ళరా, उनकी बातें हमारे चित्त में, हमारे समझ में नहीं आई, इस कारण हम लोग गलती में गिर गए। ఆయన మాటలు మన హృదయానికి అర్థం కాలేదు కాబట్టి మనము పొరబడుతున్నాము. यहाँ ऐसा हुआ, इस बात को पतरस जान लिया। ఇక్కడ ఈ మాటను పేతురు తెలుసుకున్నాడు. उसको 15 से नीचे अगर आप पढ़ेंगे तो आपको समझ में आएगा 15 నుండి కిందికి చదివితే మీకు क्या అర్థం. चल रहा है। ఇక్కడ ఏం నడుస్తుంది? ज्ञान की भंडार की बातें चल रही है यहाँ पर। జ్ఞాన నిధి విషయమైనటువంటి మాటలు కొనసాగుతున్నాయి. पतरस जैसा व्यक्ति कलीसिया का वो बिशप है, సంఘానికి బిషప్ అయిన, कलीसिया का बिशप है, సంఘానికి బిషప్. और पौलुस सुसमाचार प्रचारक है। మరి పౌలు సువార్తికుడు. पर बिशप, కానీ బిషప్ सुसमाचार प्रचार करने वाले पौलुस के विषय में तारीफ की बातें कर रहा है। मेरे प्रिय भाई ने जो ज्ञान की बातें लिखी है वो नासमझ और अस्थिर लोग समझ नहीं पाए। బిషప్ సువార్తికుడు అయినటువంటి పౌలు విషయమై మెచ్చుకోదగినటువంటి మాటలు చెప్తున్నాడు. నా సహోదరుడు రాశాడు, కానీ అజ్ఞానులైన వారు, విద్యా విహీనులు వాటిని అర్థం చేసుకోలేదు. ये दो क्वालिटी के लोग कलीसिया में होते हैं। ఈ రెండు రకాలైన వారు సంఘంలో ఉంటారు. एक विद्या विहीन मतलब थोड़ा सा अनपढ़ गवार टाइप, కొంచెం చదువుకోలేని వారు, उनको कितना भी बताओ వారికి ఎంత చెప్పినా वो एक ही बात बोलते हैं, ఒకటే మాట అంటారు. हाँ, पास्टर, పాస్టర్, पास्टर। పాస్టర్. अरे पास्टर को छोड़िए, क्या है बता प्रभु के बारे में। అరే పాస్టర్ వదిలే, దేవుని విషయం ఏంటి చెప్పు. क्योंकि ఎందుకనగా ज्ञान की कमी, జ్ఞానపు కొదువ, विद्या विहीन। విద్యా విహీనులు. तो परमेश्वर के वचनों को कभी कभी ऐसे दो क्वालिटी के लोग कलीसिया में होते हैं, वो समझ नहीं पाते। అయితే దేవుని సంఘములో ఉన్న ఈ రెండు రకాలైన వారు కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోరు. विद्या विहीन लोग విద్యా విహీనులు, और अस्थिर लोग। అస్థిరులు. अस्थिरता का मतलब అస్థిరులు అనగా उनकी आत्मा में कभी अच्छी बात वास नहीं करती, వారి ఆత్మలో మంచి మాట నివాసము చేయదు. उनकी आत्मा में వారి ఆత్మలో कभी स्थिरता नहीं रहती, पक्का नहीं रहते, స్థిరత్వం అనేది ఉండదు. एक जगह वो पक्का नहीं रहते। ఒకే కాడ స్థిరంగా स्वकीय नाश के लिए ही उन्होंने परमेश्वर के वचन को गलत 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 कर लिए। తన సొంత నాశనము కొరకు దేవుని వాక్యాన్ని పొరపాటు చేశారు. देखा ये गलती किसकी है बताइए। ఈ పొరపాటు ఎవరిది हाँ? చెప్పండి. कितनी बड़ी गलती हो गई यहाँ पर। ఇక్కడ ఎంత పెద్ద పొరపాటు అయింది. यहाँ पर ज्ञान का भंडार बरस रहा है జ్ఞాన నిధి ఇక్కడ కుమ్మరించబడుతుంది. और अस्थिर लोग और विद्या विहीन लोगों ने उस बात को कुछ अलग अर्थ बनाकर उसको अपने लिए हानि और अपने लिए वो नुकसानदायक बना लिया। విద్యా విహీనులు, అస్థిరులైన వారు తమ స్వకీయ నాశనము కొరకు అపార్థం చేసుకున్నారు. हो देखो वचन में ऐसा भी प्रॉब्लम्स खड़े हो जाते हैं। వాక్యమందు ఇలాంటి సమస్యలు లేచి నిలబడతాయి. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన వారు, पौलुस ज्ञान से भरा हुआ व्यक्ति है। పౌలు జ్ఞానముతో నిండిన వ్యక్తి. पवित्र आत्मा की सामर्थ्य से పరిశుద్ధాత్మని उन्होंने कई ऐसे बातें लिखे हैं ఇలాంటి మాటలు రాశాడు. कि इसको अस्थिर और अनपढ़ लोग कभी समझ ही नहीं पाए। విద్య లేని వారు, అస్థిరులైన వారు, వారికి ఎన్నటికీ ఇది అర్థం కాదు. इसलिए అందుకని नुकसान क्या हुआ, ఎవరు उन्होंने उसको अपने तरीके से खींचतान कर बड़ा कर लिए। తమ విధానంలో దాన్ని సాగదీశారు వారు. बहुत सावधान, అందుకని చాలా జాగ్రత్త. और परमेश्वर के वचन को ऊबहू जो हम सीख रहे, समझ रहे, उसके अनुसार ही हमें
करना और चलना है। దేవుని వాక్యాన్ని ఎలాగనుందో ఎలాగ నేర్చుకుంటున్నామో అలాగనే మనం నడవాలి చేయాలి. परंतु उसको अपन ने अपना लॉजिक लगाकर उसको खींच तान कर चिंगम बनाकर अपना ही नाश का कारण बना लेते हैं। కానీ దానిలో మన తత్వాన్ని పెట్టి దాన్ని సాగదీసి చింగంగా చేసి మనము నాశనం చేసుకోకూడదు. तो ऐसे लोग कौन है, उनकी क्वालिटी यहाँ पर बताया। అలాంటి వారు ఎవరు, వారి క్వాలిటీ ఇక్కడ చెప్పబడ్డది. एक तो आध्यात्मिक दुनिया में वो अनपढ़ के समान जी रहे हैं अभी ఆత్మీయ भी। లోకంలో చదువు లేని వారి వలె బ్రతుకుతున్నారు. ये पढ़ाई नहीं, ఈ చదువు కాదు, आध्यात्मिक पढ़ाई में ఆత్మీయ చదువులో अनपढ़। చదువు లేని వారు. आज अनपढ़ लोग पढ़े लिखे से भी ज्ञानवान लोग हैं परमेश्वर के वचन में। దేవుని వాక్యములో చదువుకున్న వారి కంటే చదువుకోలేని వారు జ్ఞానవంతులై ఉన్నారు. और ये वचन जिन्होंने लिखा वो भी सब अनपढ़ गवारी थे, మరి ఈ వాక్యాన్ని రాసిన వారు చదువులేని పామరులే. सिर्फ पौलुस को छोड़कर। పౌలును వదిలి. पौलुस बहुत बड़ा व्यक्ति है, పౌలు జ్ఞానవంతుడు. वो तो उस समय का बैरिस्टर है, ఆ సమయంలో వకీలైన वो पढ़ा लिखा व्यक्ति చాలా है, చదువుకున్న వ్యక్తి. उसके बारे में नहीं बोल रहे। ఆయన విషయం అనట్లేదు. बाकी पतरस, यूहन्ना, ये जितने भी जो प्रभु यीशु मसीह के चेले थे वो सब बेचारे अनपढ़ गवारी थे। ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది అయితే ఉన్నారో, పేతురు, యోహాను, యూదా, వీరందరూ చదువులేని వారే. पर वो पढ़ाई लिखाई में अनपढ़ गवार थे, చదువులలో వారికి చదువు లేదు. लेकिन आध्यात्मिक दुनिया में కానీ ఆత్మీయ లోకంలో और पवित्र आत्मा की सामर्थ्य में वो सबसे ऊंचे थे, పరిశుద్ధాత్మని శక్తిలో అందరికంటే ఎత్తైన వారు. और खुदा के सारे मर्मों को और सारी ऐसे बातों को उन्होंने भंडार, ज्ञान का भंडार उन्होंने बहा दिया है। దేవుని మర్మాలను, గూఢ రహస్యమైన విషయాలను వారు బయలుపరిచారు. आमेन। ఆమేన్. वो अनपढ़ अलग बात है, ये अनपढ़ పామరత్వం, अलग बात है। ఈ పామరత్వం వేరు. परमेश्वर में आध्यात्मिक जीवन में अनपढ़ దేవునిలో ఆత్మీయ జీవితంలో చదువులేని వారు, और ये अस्थिर मन वाले, అస్థిరులు, ब्रह्म की आत्मा में गुम रहने वाले, उनको कभी वचन समझ में नहीं आता। బ్రహ్మ ఆత్మలో మునిగి ఉన్న వారికి వాక్యము ఎన్నటికీ అర్థం కాదు. इधर वचन चलते रहता, उधर उनको दर्शन देखते रहते। ఇటు వాక్యం నడుస్తూ ఉంటే అటు వారికి దర్శనాలు చూస్తుంటారు. हालेलुया। హల్లెలూయా. अब छठवां पॉइंट पर जाएंगे। 6వ అంశంలోనికి వస్తాం. हे मेरे प्रिय बच्चों, आप मूर्तों के छड़ी मत जाना। చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకూడదు. क्यों इतनी छोटी सी बात हमारी सावधानी के लिए लिखा? ఎందుకని ఇంత చిన్న మాట మనల్ని జాగ్రత్త పరచని చెప్పాడు? पहले యోహన్నా की पत्री మొదటి యోహాను పత్రిక 5:21। 5:21. ये बाल को చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. आमेन। हालेलुया। హల్లెలూయా. बहुत छोटा वचन और आखिरी वचन है, చాలా చిన్న వాక్యం, మరి చివరి వాక్యం. इस अध्याय का आखिरी वचन है, ఈ అధ్యాయపు చివరి వాక్యం అది है ना? కదా. हे बालकों, చిన్నపిల్లలారా, अपने आप को मूर्तों से बचाए रखो। విగ్రహముల జోలికి పోకుండా हाँ, జాగ్రత్తగా ఉండుడి. आमेन। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. तो परमेश्वर के वचन में ऐसा भी लिखा है, దేవుని వాక్యంలో ఇలాగన ना రాసింది, मूर्त कुछ है, ना उसका कुछ प्रभाव है, విగ్రహం లేదు, మరి దాని ప్రభావం లేదు, उसका कोई समस्या नहीं है। దాని సమస్య ఏమి లేదు. लेकिन आध्यात्मिक दुनिया में कुछ और मूर्तें हैं जो हमारे अंदर में बैठ जाती है, ఆత్మీయ లోకంలో కొన్ని ఇలాంటి విగ్రహాలు ఉన్నాయి, మనలో కూర్చుంటాయి, वो हमारे अंदर में जगह बना लेती है। మన లోపల కూర్చుంటాయి, స్థలాన్ని ఏర్పరచుకుంటాయి. उससे सावधान, వాటిని బట్టి జాగ్రత్త. उनके छड़ी मत जाओ। వాటి జోలికి పోవద్దు. मैं जानता हूँ నాకు తెలుసు, हम ऐसे बहुत सारे लोग कोई ऐसा काम नहीं करते हैं, మనలో నుండి చాలా మంది అలాంటి పనులు చేయరు. तो अच्छी बात है, అది మంచి మాట, वो तो दिखाई देने वाली बातें हैं। అది కనిపించినటువంటి మాట. लेकिन मेरे प्रियो, కానీ నా ప్రియమైన వాళ్ళరా, कुछ ऐसे मूर्तें हैं కొన్ని ఇలాంటి విగ్రహాలు ఉన్నాయి, जो आपके अंदर बसे हुए हैं। అవి మీ లోపల కూర్చొని ఉన్నవి. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. अपने अंदर में जगह बना लेते हैं वो, మన లోపల స్థలాన్ని ఏర్పరచుకుంటాయి. और वो आपके जीवन को धीरे धीरे खोखला बनाते रहते हैं। అది నీ జీవితాన్ని మెల్లిమెల్లిగా ఖాళీ చేస్తూ ఉంటాయి. అవి प्रभु की स्तुति हो मेरे प्रियो। దేవునికి స్తోత్రం నా ప్రియమైన వాళ్ళరా. ऐसे बातों से आध्यात्मिक जीवन में बचे रहना है। అలాంటి మాటలను బట్టి ఆత్మీయ జీవితంలో మనకు మనము కాపాడుకోవాలి. बहुत बार हम ऐसे बातों में फंस जाते हैं, చాలా సార్లు ఇలాంటి మాటలలో ఇరుకుతాం, और ऐसे बातें दिखाई नहीं देते हैं, అలాంటి మాటలు కనిపించవు, लेकिन वो आपके अंतरंग में बैठकर आपको पूरी तरह से वो आपका संचलन करते हैं। నీ అంతరంగంలో కూర్చొని అవి నీ మీద నియంత్రణ చేస్తాయి. आपके आध्यात्मिक जीवन में
कोई ऐसी बात आपके अंदर में मूर्त बनकर ना बैठे जिससे आपका आध्यात्मिक जीवन पूरी तरह से तहस नहस होकर खराब हो जाएगा। నీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి మాటను విగ్రహమై కూర్చునకూడదు, దాని ద్వారా నీ ఆత్మీయ జీవితం పతనమైపోతుంది. हाँ, क्योंकि कुछ न दिखाई देने वाले मूर्तें होते हैं। కనిపించినటువంటి విగ్రహాలు ఉన్నాయి, मूर्त दिखाई देती है, విగ్రహం కనిపిస్తుంది. लेकिन कुछ मूर्तें हैं जो आध्यात्मिक जीवन में है, కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఆత్మీయ జీవితంలో. आत्मिक जीवन में। ఆత్మీయ मैं జీవితంలో अंदर की बात बता रहा నేను हूँ, లోపలి విషయాలు ऊपरी మాట్లాడుతున్నా. बातें मैं जानता हूँ आप कोई भी ऐसा नहीं है, పైకి కనబడే మాటలు మీరు చేయరు నాకు తెలుసు. पर कुछ अंतरंगिक दुनिया में आध्यात्मिक जीवन में कुछ मूर्तें ऐसे हैं वो हमारे अंदर में कायम का बैठ जाते हैं। ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని విగ్రహాలు మన లోపల ఉన్నాయి, అవి నిశ్చయంగా కూర్చొని ఉంటాయి. वो दिखते नहीं है, అవి కనిపించవు वो लेकिन है, కానీ అవి ఉన్నవి. और वो आपके आत्मिक जीवन को खराब करते रहे। అవి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంటాయి. अब वो मूर्त क्या है ఆ విగ్రహాలు ఏంటి मेरे प्रियो? నా ప్రియమైన వాళ్ళరా? ये मूर्त वो है ఆ విగ్రహం ఏంటంటే जो आपके जीवन को आध्यात्मिक जीवन में कमजोर कर देती है, నీ జీవితాన్ని ఆత్మీయ జీవితంలో బలహీనపరుస్తూ ఉంటుంది. क्योंकि वचन के अनुसार వాక్యానుసారముగా जिस चीज से हम परमेश्वर से ज्यादा प्रेम रखते हैं वो हमारे लिए मूर्त है। ఏ వస్తువునైతే మనం దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామో అది మనకు విగ్రహము. ये हमारी आध्यात्मिक दुनिया की एक सच्चाई है। ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి సత్యం ఇది. अब देखिए, చూడండి, हम प्रभु में चलते समय, ప్రభునందు నడుస్తుండగా अब प्रभु से तो हम प्रेम करते ही हैं, ప్రభువును ప్రేమిస్తున్నాం, लेकिन चलते चलते కానీ నడుస్తూ నడుస్తూ कई बार हमको अब संसारिक कुछ बातों की ओर हमारा आकर्षण हो जाता है। లోకంలో ఉన్నటువంటి కొన్ని మాటల వైపు మనం ఆకర్షించబడతాం. हम आकर्षित हो जाते हैं, మనం ఆకర్షించబడతాం, फिर हमारा मन उन पर लग जाता మన है। మనసు వాటి మీద పడుతుంది. तब वो बातें అప్పుడు ఆ మాటలు हमारे अंतरंग में जगह बनाकर మన అంతరంగంలో స్థలాన్ని ఏర్పరచుకొని वो हमारे अंदर में मूर्त बनकर बैठ जाते हैं। మన లోపల విగ్రహమై కూర్చుంటాయి. फिर उसके कारण దాన్ని బట్టి हम अपने प्रभु से प्रेम करना, हमारा प्रेम में थोड़ा सा घटी होना शुरू हो जाता है। మనము మన దేవుని ప్రేమించడము ఆ ప్రేమలో కొంచెం కొద్దువ తక్కువ. इसका बड़ा उदाहरण हम देखते हैं लूत की पत्नी, లోతు భార్య గొప్ప ఉదాహరణ है ना? కదా. लूत की पत्नी की कहानी आप सबको मालूम है। లోతు భార్య కథ మీకు అందరికీ తెలుసు, चलो, आपको बताने की जरूरत नहीं है, మీకు చెప్పవలసిన అవసరం वो तो లేదు. संडे स्कूल में भी बच्चे लोगों को सिखाते रहते हैं, संडे स्कूल के సండే बच्चे। స్కూల్లో పిల్లలకు నేర్పిస్తుంటాం. लूत की पत्नी లోతు భార్య वो परमेश्वर की ओर से अपना नजर हटा ली, దేవుని తట్టుని తన దృష్టిని తిప్పుకున్నది. और परमेश्वर ने पहले ही उसको समझाया था, దేవుడు మొదటనే చెప్పాడు, जब मैं तुमको वहां से बाहर निकालूंगा, అక్కడ నుండి బయటికి తీస్తున్నప్పుడు, सदोम और गोमरा से मैं जब तुमको बाहर निकालूंगा సొదొమ గొమొర్రా నుండి నేను బయటికి తీస్తుండగా तो पीछे मुड़ के मत देखना। వెనుకకు తిరిగి చూడొద్దు. ये शर्त थी वहां पर, ఇది ఒక షరియతు, परमेश्वर और उनके बीच में। దేవునికి వారి మధ్యలో लूत ఉన్నటువంటిది. को अच्छी तरह से समझाया परमेश्वर ने, లోతుకు దేవుడు చక్కగా చెప్పాడు, तेरे परिवार को तू अच्छे से समझा। నీ కుటుంబానికి చక్కగా చెప్పు. जब सदोमा और गोमोरा में जब आग लगी और पूरा भस्म होने लगा तो मैं तुमको वहां से बचाऊंगा। సోదొమ గొమొర్రాను అగ్ని తగిలించి దాన్ని నాశనం చేస్తున్నప్పుడు అక్కడ నుండి బయటికి తీసుకొస్తా. सिर्फ तुम बचोगे वहां से, కేవలం నువ్వు అక్కడ నుండి బ్రతికి तू బయటపడతావు. और तेरा परिवार को लेकर वहां से निकल। నీవు నీ కుటుంబాన్ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళు. अब वैसे ही हुआ, అలాగనే జరిగింది. ये लेके निकलने लगा, తీసుకొని బయటికి వెళ్తున్నాడు है ना? కదా. लेके निकलने लगा। తీసుకొని బయటికి వస్తుండగా लूत की दोनों पुत्रियां లోతుకున్న ఇద్దరు పిల్ల और అమ్మాయిలు, लूत లోతు दोनों भी, वो तीनों में से ये दोनों आगे की ओर देखते हुए चले और उसकी पत्नी पीछे मुड़कर देखी। ఈ ఇద్దరు పిల్లలు మరి ఈయన వీళ్ళందరూ కలిసి వస్తున్నారు, కానీ ఆయన భార్య వెనుకకు తిరిగి చూసింది. बस అంతే, वो खुद ही मूर्त बन गई, అక్కడే ఆయన ఆమె ఉప్పు స్తంభమైంది. और आज तक वो मूर्त इस पृथ्वी पर प्रचलित है। ఈ రోజు వరకు ఆ విగ్రహము భూమి మీద ప్రఖ్యాతి. क्योंकि लूत की पत्नी के अंदर में లోతు భార్య లోపల संसार की अभिलाषाएं अभी खत्म नहीं हुई। లోక అభిలాషలు ఇంకా సమాప్తము కాలేదు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. लूत की पत्नी के अंदर में उसकी आशाएं जो है वो खत्म नहीं हुई, లోతు భార్య లోపల ఉన్నటువంటి ఆశలు ఇంకా సమాప్తము కాలే. उसको अभी भी संसार की मोह थी उसको, ఇంకా లోకపు ఆశ ఆమెలో ఉంది ఇంకను.
वह मर रहे हैं। ఇక్కడ చనిపోతున్నాం. सदोमा गुमर में आग लग गया, సోదమ గోమోర మొత్తం అగ్ని आग తగిలించారు. बरसाया गया, वहां पर అక్కడ అగ్ని గంధకాలు పడ్డాయి. जल रहे, मर रहे। కాలుతున్నారు, చనిపోతున్నారు. अरे मर गए तो क्या कर लोगी? అరే చనిపోతే ఏం చేస్తాం? पहले मरने की और जीने की सोच, మొదట బ్రతకడానికి ఆలోచించు. लेकिन उसके अंदर में एक ही रट थी। కానీ ఆమెలో ఒకటే పట్టు. अरे 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 अरे, अलमारी में 100 साड़ी थे रे बाबा, ఆ బీరువాలో 100 చీరలు ఉండేయ్యా. क्या हो रहा? ఏమవుతుంది? ओ जल रहा है, जल रहा है, అయ్యో जल కాలుతున్నాయి, रहा है। घर भी కాలుతున్నాయి. जल जा रहा है, ఇల్లు కాలుతుంది. घर जल रहा है कि नहीं जल रहा करके वो पीछे थे। అది కాలుతుందా లేదా అని కొంచెం వెనుకకు చూసింది అంతే. हमें कोई भी बात की इतना हमें जोर और पकड़ नहीं है कि मुझे चाहिए ही चाहिए। నాకు కావాలంటే కావాలన్నటువంటి పట్టు మనకి ఏమాత్రమే లేదు. मेरे पियो, నా ప్రియమైన వాళ్ళరా, जो ऐसा जिद करते हैं वही मूर्त है आपके अंदर में। ఇలా పట్టు ఎవరైతే పట్టుకుంటారో అదే మీ కొరకైన విగ్రహం. किसी भी चीज के लिए आप जिद मत करो। ఏ దానికైనా పట్టుబట్టదు. अपने परिवार को आप हंगामा मत बनाइए। నీ కుటుంబాన్ని ఈ విధంగా చేసుకోకు. హేళనగా आपका परिवार शांतमय सरोवर जैसा एक शांति का राज्य है, उसको आप कुरुक्षेत्र मत बनाइए। నీ కుటుంబం అనేది శాంతి రాజ్యంగా ఉంది. దాని యుద్ధ భూమిలాగా రణభూమిగా చేసుకోకు. रूखा सूखा खाकर अगर आपके परिवार में शांत सरोवर जैसा वातावरण अगर है आपके घर में, तो आप धन्य है। ఎండిన రొట్టె ముక్కను తిని నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉందా, అయితే నీవు ధన్యుడు. आप धन्य है। మీరు ధన్యులు. पर आप इन सारे बातों के लिए अपने परिवार को आप कुरुक्षेत्र मत बनाइए, కానీ వీటన్నింటి కొరకే నీ కుటుంబాన్ని రణభూమిగా చేయకు. जिससे हमारे बच्चे भी अपवित्र हो जाएंगे, దాని ద్వారా మన పిల్లలు పాడైపోతారు, हमारे बच्चे अपवित्र हो जाएंगे, అపవిత్రులు అవుతారు. और बच्चे वही सीखेंगे మరి పిల్లలు అదే నేర్చుకుంటారు जो आप कर रहे हैं। ఏదైతే మీరు చేస్తున్నారో. इसलिए परिवार में आप अपने परमेश्वर को बिठा के रखिए। అందుకని నీ కుటుంబంలో దేవుని కూర్చోబెట్టుకో. हमारा परमेश्वर आपका घर का स्वामी है, మన దేవుడు మీ ఇంటికి స్వామి యజమాని उसको ఉండాలి. आप स्वामी बनाइए, మీరు ఆయనను స్వామిగా చేసుకోవాలి. लेकिन कोई मूर्त को अपना स्वामी बनाकर मत रखिए। విగ్రహాన్ని యజమానునిగా చేసుకోవద్దు. वो आपके लिए बहुत बड़ा कलंक और बहुत बड़ा हानिकारक बन जाएगा। అది నీ కొరకు కలంకము మరి హాని అవుతుంది. इसलिए पर यूहन्ना ने लिखा, हे मेरे बाल को मूर्तों की छड़ी मत जाओ। అందుకని యోహాను రాశాడు, చిన్నపిల్లలారా విగ్రహంలో జోలికి పోకండి. आप उनके छड़ी मत जाओ। మీరు వాటి జోలికి పోవద్దు. ऐसे बहुत बातें हैं, हम अगर बताने जाएंगे చెప్పడానికి వెళ్తే చాలా మాటలు ఉన్నాయి. तो परमेश्वर का धन्यवाद हो। अरे याद रखे కానీ జ్ఞాపకం कि ఉంచుకోండి, ये वही बातें हैं, हमारे आध्यात्मिक जीवन के बाधाएं हैं, इनको आप सावधानी से अपने अंदर में रखें। మన ఆత్మీయ జీవితంలో ఆటంకాలను వేసేటువంటి మాటలను బట్టి జాగ్రత్తగా ఉండాలి. मैं सारे सावधानी की बातें बता रहा हूँ। జాగ్రత్త పరిచే మాటలు చెప్తున్నాను. ये सब्जेक्टिव वो है ఈ విషయమే कि आध्यात्मिक जीवन में हम किन बातों से सावधान रहे, मैं वही पॉइंट्स लेकर आया हूँ। ఆత్మీయ లోకంలో ఏ మాటలను బట్టి జాగ్రత్తగా ఉండాలో అవే చెప్తున్నాను. आमेन।